ఎదగాలి, మన ప్రజలు ఆర్థికంగా కానీ అన్ని రకాల ఎదగాలని ఒక్కటే కోరుతారు, అంటే వేరే కోరుతుంది. ఇక ఆరోగ్యానికి సంబంధించిన మట్టుకు కరీంనగర్లో, వరంగల్లో మంచివాళ్ళకి వచ్చి వైద్యం చేసుకోవాలి తప్పితే మనం నిధుల మంజూరు సంబరాల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు శ్రీ కుక్కిరాల ప్రేమసాగర్ రావు గారికి స్వాగతం సుస్వాగతం. $10,50,000 కోట్లు ఇచ్చిన మేము ఒక్కటి సంవత్సరం దాదాపు నిన్న ఇచ్చిన 9,000 కోట్ల రైతు బంధు, రైతు భరోసా ఇదివరకు ఆయన 9 నెలలు ఎన్నడూ ఇవ్వలేదు. కంటిన్యూస్గా 9 రోజులు లేదు, 7 రోజుల దాదాపు 9,000 కోట్లు ఇవ్వడం జరిగింది. ఇవాళ ఈజీఎస్ వాళ్ళకు కూడా, బ్యాలెన్స్ వాళ్ళకు కూడా రిలీజ్ అయినట్టునే. మేము అందరం ఒక రైతులే కదా, రైతు కూలీలకు పట్టించుకుంటాం. రైతు కూలీలు పట్టించుకునే ఆలోచన మొదటి నుంచి ఈ రోజు కూడా ఉన్నాయి మాకు. రైతు కూలీలకు 22 లక్షల జాబ్ కార్డులు ఉంటే 5 లక్షల మందికి ఇవ్వడం జరిగింది ఈ రోజుతోటి. మిగతా 17 లక్షలు కూడా మాట్లాడుతున్నాం, అది కూడా ఎక్కువ సమయం పట్టదు. వాళ్ళకు కూడా తప్పకుండా మన ఏదైతే 100 రోజుల పని అంటే కాంగ్రెస్ పార్టీ బ్రాండ్, అది వాళ్ళు 100% కాంగ్రెస్ పార్టీ ఓటర్లు. వాళ్ళు ఉన్న వాళ్ళంతా సన్న చిన్నకారు రైతులు, ఎస్టీలు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళని కూడా కన్సిడర్ చేసి వాళ్ళకు కూడా మిగిలిన వాళ్ళకు కూడా ఇచ్చే ఏర్పాటు మాట్లాడుతున్నాం. చాలా సందర్భంగా మాట్లాడడం, అది కూడా చేయడం జరుగుతుంది. ఎందుకంటే 40% 100% కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసినట్టు సన్నవాళ్ళు, చిన్నవాళ్ళు, దళితులు, ఎస్టీలే ఉన్నారు. వాళ్ళు తప్పకుండా వాళ్ళకు కూడా చేస్తాం. ఇక మిగిలిన ఒక గ్రామం తీసుకున్నప్పుడు 100 మంది ఉంటే 40 మంది రైతులు ఉంటారు, 40 మంది రైతు కూలీలు ఉంటారు, 60 మంది రైతులు ఉంటారు. 60 మంది రైతులకు వెళ్ళి 37 మంది పట్టదారులు ఉంటే 23 మంది కౌలుదారులు ఉన్నారు. ఇవాళ మీ 37% ఉన్న రైతులకే దాదాపు ఇన్ని రకాల డబ్బులు ఇచ్చినాయి. ఇవాళ ఇచ్చిన డబ్బులు రాష్ట్రంలో ఇచ్చినాయి దాదాపు 54 ఆల్మోస్ట్ 75,000 కోట్లు ఇచ్చాము. 80,000 కోట్లు మనం ఇచ్చిన దాంతో 78,000 కోట్లు. మిగతా రుణమాఫీ అన్నీ కలిపితే 1,00,000 కోట్లు దాటించి వాళ్ళు సంవత్సరానికి మొత్తం 10 ఏళ్ళు కలిపి 50,000 కోట్లు ఇచ్చి మేము ఇచ్చామని ఇంతకుముందు చెప్పాడు మా తిరుమూర్తి. ఈ తాగంతా చేసి తాటాకంతా సపోర్ట్ చెప్తున్నాడు. మాకేం ప్రచారం చేసుకుని వస్తలేదు, చెప్పుకొని వస్తలేదు. మా పరిస్థితి ఇట్లున్నది, వాళ్ళ పరిస్థితి ఎట్లున్నది. అందుకే మేము ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అనేది మొదటి నుంచి కూడా పని మీద నమ్ముతాం, పని చేసి మాట్లాడతాం తప్పితే మాటలు చెప్పి మాట్లాడకని ఎక్కువ, చెప్పేది ఎక్కువ, చేసేది మనం చెప్పేది తక్కువ, చేసేది ఎక్కువ. ఆ రకంగా చేసుకుంటాం. ఇవాళ చేసుకుంటూ కూర్చున్నాం. ఎన్ని అవస్థలు, ఎన్ని రకాల అప్పచెప్పినా కూడా, ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టినా కూడా ఏది ఆకుండా చేసుకుంటూ వస్తున్నాం. ఇక రుణమాఫీకి సంబంధించినందుకు ఇది, రైతు భరోసాకు సంబంధించినందుకు అది. ఇక మిగిలిన $500 బోనస్, ఇంతకు మిత్రులు చెప్పి నేను కూడా అది మాట్లాడుతున్న పత్తి గురించి. ఈ పత్తిని కూడా $500 కలపని చెప్తున్నాను నేను. అదొకటి కలిపితే దాదాపు 70-80% మంది రైతులకు ఈ వెసులుబాటు వస్తుంది. ఈజీఎస్ వాళ్ళకైతే ఖచ్చితంగా ఇంకా మిగతా 15 లక్షల మంది వాళ్ళకు కూడా అన్ని అనుకూలిస్తే ఒక 15 రోజులప్పుడు అది కూడా సహకారం అవుతుంది. అంటే గ్రామాలను అందరూ మాకు కావాలి, రైతు కూలీలు కావాలి, కౌలుదారులు కావాలి, రైతులు కావాలి, ఇట్లా ప్రతి ఒక్కరు కావాలి. మాకు అందరినీ కలుపుకొని పోయేదే కాంగ్రెస్ పార్టీ, అందరినీ గడప పెట్టుకొని చూసుకునేదే కాంగ్రెస్ పార్టీ. ఒక కులాలు మతాలకు సంబంధం లేకుండా, జాతులకు సంబంధం లేకుండా అందరూ మావాలి అనుకునేదే కాంగ్రెస్ పార్టీ. అదే ఇందిరమ్మ రాజ్యం. సో ఇట్లా ప్రతి కార్యక్రమం చేసుకుంటూ పోతున్నాం. ఇక మిగిలింది మహిళలకు బస్సు అని చెప్పినాం.
గెలిచినాక 2 రోజులు తయారు చేసి 2 రోజుల 7 తారీఖు మంత్రివర్గం మోహన్సీ గారి 9 తారీఖు మొదలుపెట్టినాం. అమ్మ మీరు బస్సులలో పోతానా లేదా? ఉచిత బస్సులలో అక్క చెల్లెన పోతానా లేదా? పోతానా లేదా? పోతలేనట్టు ఎవరు చేతులు పెడతలేదు. పోతుందా? అప్పుడప్పుడు అలిగి తల్లిగారింటికి పోతానా లేదా? అలిగి తల్లిగారింటికి పోతానా? సో ఇప్పటి వరకు దాదాపు రాష్ట్రంలో మొన్ననేదో లెక్కలు చెప్తున్నారు 60 కోట్ల ప్రయాణాలు జరిగినాయి ఇప్పటివరకు ఈ రాష్ట్రంలో. ఈ సంవత్సరంన్నరలో 60 కోట్ల మంది మహిళలు, అంటే ఒక్కొక్కసారి ఎక్కువ ట్రిప్లు అట్లా 60 కోట్ల మంది మహిళలు ఈ ఉచిత బస్సు సౌకర్యాన్ని వాడుకున్నారు. దాదాపు ఇప్పటివరకు పేమెంట్ చేసింది దాదాపు 6,000 కోట్ల పేమెంట్ అయిపోయింది. ఇప్పటివరకు 6,000 కోట్ల పేమెంట్ అయితే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఇచ్చినాం. దాంతోపాటు మూతపడ్డ ఆర్టీసీ సంస్థను తెరిపించి వాళ్ళు ఇవాళ అక్క చెల్లెలకు బస్సులు ఇచ్చి మీరు బస్సులు నడుపుకొని మాకు మేము రెంట్కి ఇస్తాం, మీరు నాకు ఈ పరిస్థితి తీసుకొచ్చినాం. ఆర్టీసీ స్వచ్ఛందంగా దాదాపు 40-42 వేల మంది కార్మికులను కుటుంబాలను కాపాడి ఆ సంస్థను నిలబెట్టి ఇవాళ సంస్థ కూడా బతికి మహిళలకు కూడా చేయూతనిచ్చే పరిస్థితి సంస్థను తీసుకొచ్చినాం. ఇది కాంగ్రెస్ పార్టీ సంస్కృతి. ఇక అదేవిధంగా కరెంటుకు సంబంధించిన మటుకు ఈ 200 యూనిట్లు వాడుకునేటోళ్ళు దాదాపు రాష్ట్రంలో 90 లక్షల పైన ఉన్నారు మీద ఈరోజు. ఇంకొక 89%, 87%, 89% రాష్ట్రం మొత్తంలో ఉన్న మా కుటుంబాలలో 87 లక్షల కుటుంబాలు, 89 లక్షల కుటుంబాలు 200 యూనిట్ల కరెంట్. 200 యూనిట్ల కరెంట్ అంటే మీకు 1000 రూపాయలు లాభం చేస్తుంది. ఉచిత బస్సు అంటే మీకు దాదాపు 9 నుంచి 1000 రూపాయలు లాభం. ఇట్లా ప్రతి ఒక్క రకంగా చెప్పేదని చేసుకుంటూ వస్తున్నాం. సరే గ్యాస్ సిలిండర్లు అనుకున్న దానికంటే తక్కువ జరిగినాయి, 70%, 72%